ఓం నమ శివాయ. శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ సాయిరాం. అందరికీ నమస్కారం అండి. మహాదేవుడి సంకల్పం లేకుండా మీ మాటలు మీ చెవినికి చేరవు. ఈ క్షణం మనం మాట్లాడుకోబోయేది సాధారణ రాశి ఫలాలు కాదు. ఈ రాశి జీవితం పూర్తిగా మారిపోయే దశ గురించి. ఈరోజు ఈ తిథి నాడు ఈ రాశి జాతకుల జీవితంలోనే బలంగా కానీ ప్రభావం చూపించే కళలు ఈ రాశి జాతకులు బయటకు చాలా చురుకుగా కనిపిస్తారు. మీ లోపల మాత్రం ఎప్పుడు ఆలోచనలతోటే పోరాడుతూనే ఉంటారు. ఏది సరైనదో తెలిసిన సరే నిర్ణయం తీసుకోవడంలోనే ఆలస్యం. ఇతరుల కోసం ఎక్కువగా ఆలోచించి తమను తాము వెనక్కి పెట్టుకోవడం, చెప్పాలనుకున్న మాటలు మింగేసుకోవడం, ఇవన్నీ కూడా మీ జీవితంలో భారంగా మారాయి. మీరు తరచూ ఇలా అనుకుంటూ ఉండవచ్చు, నేను ఎందుకు ఎప్పుడు ఇంతగా ఆలోచిస్తాను, నా జీవితం ఎప్పుడు ఒక దిశలో స్థిరపడుతుంది, నాకు నిజంగా అదృష్టం ఉందా లేదా? మీ ప్రశ్నలకు సమాధానం చెప్పే సమయం ఇదే. ఈ వీడియోలో మీరు వినబోయే ప్రతి అంశం ఎంతోమంది అనుభవజ్ఞులైన జ్యోతిష్య నిపుణుల విశ్లేషణ ఆధారంగా సేకరించబడింది. ఇది ఊహ కాదు, ఇది భయపెట్టే జ్యోతిష్యం కాదు, ఇది 100% జ్యోతిష్య ఆధారితమైన నిజం. ఈ రాశి జీవితంలోనే ఏది మారపోతుంది, ఏది విడిపోబోతుంది, ఏ నిర్ణయం మీ భవిష్యత్తును మలుపు తిప్పబోతుంది అన్నీ కూడా ఈ వీడియోలోనే స్పష్టంగా తెలుస్తాయి. కాబట్టి దయచేసి ఈ వీడియోని ఒంటరిగా శాంతిగా పూర్తిగా వినండి. ఎందుకంటే చివరి వరకు విన్నవారికి మాత్రమే మహాదేవుడు ఇచ్చే సంకల్పం పూర్తిగా అర్థమవుతుంది. ఓం నమ శివాయ. ఈరోజు వీరికి ఎందుకు అత్యంత కీలకం? ఈ రాశి వారు ఈ రోజున ఈ తిథి నాడు మీకు ఏం జరగబోతుంది అంటే మీ జీవితంలో సాధారణంగా గడిచిపోయే రోజులు మాత్రం కాదు, మీరు ఇది మీ గతం వర్తమానం భవిష్యత్తును కలిపి మలుపు రోజుగా మారుతుంది. మీరు ఇప్పటి వరకు చేసిన ప్రయత్నాలు, భరించిన పరిస్థితులు, నిశ్శబ్దంగా మిగిలిన బాధలు అన్నీ ఇప్పుడు ఫలితాల రూపంలోనే కదలికలు చూపించే సమయం ఇది. మీ జీవితంలోనే చాలా రోజులుగా నిలిచిపోయినటువంటి వ్యవహారం ఒక్కసారిగా ముందుకు కదిలే అవకాశం ఉంది. ఇది అదృష్టం కాదు, ఇది మీ కర్మకు వచ్చిన సమయం. ఈరోజు జరిగే చిన్న సంఘటన కూడా రాబోయే నెలల దశ నిర్ణయించగలిగే శక్తి ఉంటుంది. అందుకే ఈరోజు తేలికగా తీసుకోవద్దు. మీ మనసులోనే తిరిగిన ద్వంద్వ భావాల అసూల కారణం. ఈ రాశి వారి ప్రధాన సమస్య ఏమిటంటే ఒకే విషయం పైన 2 ఆలోచనలు రావడం. చెయ్యాలా వద్దా అనే సందిగ్ధం, ముందుకు వెళ్ళాలా వెనక్కి వెళ్ళాలా తడబాటు ఉంటుంది. ఇది బలహీనత కాదు, ఇది లోతైన ఆలోచన శక్తి. కానీ ఈ మధ్య ఈ ద్వంద్వ భావాలు అలసటకు గురి చేశాయి. ఏ నిర్ణయం తీసుకున్నా సరిగ్గా తీసుకున్నారా అనే అనుమానం అయితే వెంటాడుతుంది. ఈ రోజున ఆ గందరగోళానికి కారణం స్పష్టంగా అర్థమవుతుంది. మీ మనసు ఎందుకింత అశాంతిగా ఉందో, ఎవరి మాటలు మిమ్మల్ని ఎక్కువగా ప్రభావితం చేస్తున్నాయో తెలుస్తుంది. ఒకసారి అవగాహన వస్తే మీ నిర్ణయాలు కూడా బలంగా మారుతాయి. ఒంటరిగా వినాల్సిన సమాచారం మీకు ఎందుకు అవసరం? ఈ సమయంలోనే ఈ రాశి వారు అందరూ వినాల్సిన ఒక విషయం కాదు, ఒంటరిగా వినాల్సిన విషయం ఒకటి మీ జీవితంలో బయటపడుతుంది. ఏది ఎవరు చెప్పే మాట కావచ్చు, లేదా మీరు యాదృచ్ఛికంగా చూసే విషయం కావచ్చు, లేదా మీ మనసుకు వచ్చిన ఆలోచన కావచ్చు, కానీ అది మీ జీవితంలోనే కీలకమైన నిజాన్ని బయట పెడుతుంది. ఇప్పటి వరకు మీరు నమ్మిన వ్యక్తి గురించి, మీరు నడిచిన దారి గురించి, లేదా మీరు పెట్టుకున్న ఆశల గురించి నిజం అర్థమవుతుంది. ఈ నిజం మొదలు కాస్త భయం కలిగించవచ్చు, కానీ అదే నిజం మిమ్మల్ని తప్పుదారి నుండి బయటకు తెస్తుంది. అందుకే ఈ సమయంలో వచ్చిన సూచనలు నిర్లక్ష్యం చేయొద్దు. గతంలో చేసిన ఒక నిర్ణయం ఇప్పుడు ఎందుకు గుర్తుకు వస్తుందో, ఈ రాశి వారి యొక్క జీవితంలోనే గతం చాలా బలంగా ఉంటుంది. మీరు ఎప్పుడో తీసుకున్న నిర్ణయం, అప్పట్లో వదిలేసిన ఒక అవకాశం, లేదా చేయలేకపోయిన ఒక పని ఇప్పుడు మళ్ళీ గుర్తుకొస్తుంది. అది యాదృచ్ఛికం కాదు, ఆ సంఘటన నుంచి మీరు నేర్చుకోవాల్సిన పాఠం ఇంకా పూర్తిగా నేర్చుకోలేదు అనే సంకేతం. ఈ రోజున ఆ పాత విషయం మళ్ళీ ముందుకు రావచ్చు. అదే తప్పు మళ్ళీ చేయాలా, లేదా ఈసారి భిన్నంగా ఆలోచించాలా అనే పరీక్ష ఇది. మీరు తీసుకునే ఈ నిర్ణయం భవిష్యత్తులో పూర్తిగా మార్చగలదు. కాబట్టి మా భావోద్వేగాలతో కాకుండా అవగాహనతో ఆలోచించండి. మీరు నిజంగా ఎవరో మీకే అర్థమయ్యే దశ. ఈ రాశి వారు చాలాసార్లు ఇతరుల కోసం జీవిస్తూ తమను తాము మర్చిపోతారు. ఎవరు ఏమనుకుంటారో అనే ఆలోచనలు మీ అసలు కోరికలు పక్కన పెట్టారు. ఈరోజు నిజంగా మీకు ఏం కావాలి? నేను ఎందుకు ఇంతకాలం ఇలా ఉన్నాను?
ఈ ప్రశ్నలకు మీరు నిజాయితీగా సమాధానం వెతికితే మీ అసలు శక్తి బయటపడుతుంది. మీరు ఇతరులకు నచ్చడం కోసం కాదు, మీకు నచ్చేలాగా జీవించాల్సిన సమయం వచ్చిందని అర్థమవుతుంది. ఈ అవగాహన ఈ రాశి వారి జీవితాన్ని కొత్త దిశల్లోకి తీసుకెళ్లే మొదటి అడుగు. ప్రేమ సంబంధాల్లో స్పష్టత వచ్చి కీలక దశ. ఈ రాశి వారు ప్రేమ విషయంలోనే చాలా కాలంగా స్పష్టత లేకుండా ఉన్నారు. చెప్పాలనుకున్న మాటలు చెప్పలేకపోవడం, అర్థం కాని మాటల మధ్యలో మాటలు పెరగడం, ఇవన్నీ మిమ్మల్ని లోపల బాధ పెట్టేశాయి. కానీ ఈ రోజున, ఈ తిథి నాడు ప్రేమ సంబంధాలలో ఒక నిజం బయటపడుతుంది. మీతో ఉన్న వ్యక్తులే నిజంగా మీతో ఉన్నారా లేదా అలవాటుగా ఉన్నారా అనే విషయం స్పష్టంగా తెలుస్తుంది. ఈ నిజం మొదట కఠినంగా అనిపించిన దీర్ఘకాలంలో మీ మనసుకు శాంతినిస్తుంది. అసలు విలువలేని బంధాలు విడిపోతాయి, నిజమైన అనుబంధాలు మాత్రం మరింత బలపడతాయి. కుటుంబంలోని మీ మాటలకు ప్రాధాన్యత పెరిగే సమయమని మీరు మరిచిపోవద్దు. మీ మాటల మృదుత్వాన్ని పెంచుకోండి, కఠినత్వాన్ని పక్కన పెట్టేసేయండి. కుటుంబంలోని ఇప్పటి వరకు కూడాను మీరు చెప్పిన మాటలని చాలాసార్లు పట్టించుకోలేదు. మీ ఆలోచనలు, మీ బాధలు నిశ్శబ్దంగా మిగిలిపోయాయి. కానీ ఈ రోజున మీ కుటుంబంలో ఒక పరిస్థితికి వస్తుంది. అప్పుడు మీ అభిప్రాయం అవసరమవుతుంది. అప్పుడు మీలోని పరిమితి అందరికీ అర్థమవుతుంది. మీరు ఎక్కువగా మాట్లాడకపోయినా మీరు చెప్పే ఒక మాట కుటుంబంలోని పెద్ద నిర్ణయానికి ప్రభావితం చేస్తుంది. ఇది మీ స్థానాన్ని బలోపరిచేంత దశ. ఇక మీదట మీ కుటుంబంలో కేవలం వినేవారు కాదు, దారి చూపే వ్యక్తికి మారుతారు. ఉద్యోగం లేదా చదువు కీలకం మలుపు. ఈ రాశి వారి యొక్క కెరియర్ విషయంలో ఈరోజు చాలా కీలకం. మీరు చేస్తున్న పని సరైనదా అనే సందేహం మీలో చాలా కాలంగా ఉంది. కొందరికి కొత్త అవకాశం గురించి సమాచారం రావచ్చు, మరి కొంతమందికి ప్రస్తుత స్థితిలోనే కొత్త బాధ్యత అప్పగించబడుతుంది. ఇది మొదట భారం అనిపించిన దీర్ఘకాలంలో మీ ఎదుగుదలకు కారణమవుతుంది. ముఖ్యంగా మీరు మీ నైపుణ్యాన్ని నమ్మి ముందుకు అడుగు వేస్తే ఇక ఇతరులు కూడా మీపైన నమ్మకం పెంచుకుంటారు. ఆలస్యం చేసిన నిర్ణయాలు ఇప్పుడు తీసుకోవాల్సిన సమయం వచ్చింది. ఆర్థిక విషయాల్లోని హెచ్చరిక, అవగాహన. ఈ సమయంలో ఈ రాశి వారి డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన ఖర్చులు, ఇతరుల మాటలను నమ్మి పెట్టుబడులు పెట్టడం వంటి విషయాలలో నష్టం కలిగించవచ్చు. ఈ రోజున మీ ఖర్చులపైన ఒక స్పష్టత వస్తుంది. మీరు ఎక్కడ తప్పు చేస్తున్నారో అర్థమవుతుంది. ఇదే సమయంలో చిన్న ఆదాయ అవకాశాలు ఒక్కటి కూడా కనిపించవచ్చు. అది మొదట పెద్దగా అనిపించకపోయినా కూడా క్రమంగా స్థిరత్వాన్ని ఇస్తుంది. తొందరపాటు నిర్ణయాలు కాకుండా ఆలోచించి తీసుకున్న నిర్ణయాన్ని మీ ఆర్థిక భవిష్యత్తు కాపాడుతాయి. మిమ్మల్ని తక్కువగా అంచనా వేసిన వారి యొక్క నిజం బయటపడుతుంది. ఈ రాశి వారి జీవితంలోనే ఇది చాలా కీలక దశ. మీ శక్తిని, మీ సామర్థ్యాన్ని తక్కువగా అంచనా వేసిన వ్యక్తులు ఎవరో ఈ సమయంలో స్పష్టంగా కనిపిస్తుంది. మీ ముందే కాకపోయినా వారి చర్యల ద్వారా వారి నిజస్వరూపం బయటపడుతుంది. ఇది మీకు బాధ కలిగించవచ్చు, కానీ అదే సమయంలోనే మీతో ఒక బలమైన మార్పు తీసుకొస్తుంది. ఇక మీదట మీ మాటల వల్ల మీరు విలువను తగ్గించుకోరు, మీ మీద నమ్మకం పెరుగుతుంది. అదే మీ ఎదుగుదలకు అసలైన కారణమవుతుంది. ఆరోగ్యంతో సంబంధమైన సంకేతాల జాగ్రత్త. ఈ రాశి వారి జాతకులు ఈ రోజున మీ శరీరం మీతో నిశ్శబ్దంగా మాట్లాడుతుంది. చిన్న చిన్న అలసటలు, తలనొప్పి, నిద్ర సరిగ్గా లేకపోవడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. ఇవి వ్యాధులు కాదు, మీ జీవన శైలిలో జరిగిన అసమతుల్యతకు సంకేతాలు. మీరు మానసికంగా ఎక్కువగా ఆలోచించడం వలన శరీరం కూడా ఒత్తిడికి గురవుతుంది. ఈ సమయంలో విశ్రాంతి, సరైన ఆహారము, నిద్ర చాలా అవసరం. మీరు మీ శరీరాన్ని గౌరవిస్తే రాబోయే సమయంలో ఆరోగ్యం మళ్ళీ పుంజుకుంటుంది. నిర్లక్ష్యం చేస్తే మాత్రం చిన్న సమస్యలు పెద్దవిగా మారే అవకాశాలున్నాయి. నిద్రలో వచ్చే కళలు, అంతర్గత సందేశాలు ఈ రోజున మీకు చాలా వరకు కళలో ఎక్కువగా గుర్తుంటాయి. సాధారణంగా మనం మర్చిపోయే కళలు ఇప్పుడు స్పష్టంగా గుర్తుండవచ్చు. ఈ కళలు ఊహలు కాదు, మీ అవచేతన మనసు పంపించే సంకేతాలు. మీరు భయపడుతున్న విషయాలు, మీరు కోరుకుంటున్న మార్పులు ఈ కళల రూపంలో బయటపడతాయి. కొన్ని కళలు గతాన్ని గుర్తు చేస్తాయి, మరికొన్ని భవిష్యత్తు దిశలను సూచిస్తాయి. వీటిని నిర్లక్ష్యం చేయకండి. వాటి భావాన్ని అర్థం చేసుకోవడానికి యత్నిస్తే మీ నిర్ణయాలకు మార్గదర్శనం లభిస్తుంది. ఒక కీలకమైన నిర్ణయం తీసుకోవాల్సిన ఒత్తిడి ఈ రాశి జాతకులకు ఈ సమయంలోనే ఒక ముఖ్యమైన నిర్ణయం ముందు నిలబడి ఉంటారు. అది ఉద్యోగం, సంబంధం, నివాసం లేదా వ్యక్తిగత విషయం ఏదైనా కావచ్చు.
ఇప్పటి వరకు వాయిదా వేస్తున్న విషయం ఇక తప్పించుకోలేని స్థితికి చేరుకుంటుంది. ఈ ఒత్తిడి మిమ్మల్ని భయపెట్టవచ్చు కానీ ఈ నిర్ణయం భారం కాదు. మీ ఎదుగుదలకు అవకాశం. ఇతరుల సలహాలు వినండి, కానీ చివరి నిర్ణయం మీ అంతరాత్మకే చెప్పింది చేయాలి. ఒకసారి మీరు ధైర్యంగా అడుగు వేస్తే పరిస్థితులు కూడా మీకు అనుకూలంగా మారుతాయి. దైవ విశ్వాసం పెరిగే సంఘటన. ఈ రోజున ఈ రాశి వారి జాతకుల జీవితంలోని ఒక సంఘటన జరుగుతుంది. అది మీలో దైవం పైన నమ్మకాన్ని మరింత ఇమిడిస్తుంది. అది చిన్న విషయం కావచ్చు, కానీ మీ మనసును తాకుతుంది. యాదృచ్ఛికంగా నేర్పించే మాట, ఎక్కడ చూసే శ్లోకం మీద అనుకోకుండా జరిగిన సహాయం దేవుడు మీతోనే ఉన్నాడనే భావనలు కలిగిస్తుంది. మీరు ఇంతకాలం అడిగిన ప్రశ్నలకు సమాధానమే బయట ప్రపంచంలో కాకుండా లోపలే ఉందంటూ అర్థమవుతుంది. ఈ విశ్వాసమే రాబోయే సమయంలోనే మీకు బలం అవుతుంది. మీ మాటలకు, ఆలోచనలకు విలువ పెరిగే దశ. ఈ రాశివారు మాటల్లోని నైపుణ్యం ఉన్నవారు, కానీ ఇప్పటి వరకు మీరు మాటలు చాలాసార్లు తేలికగా తీసుకున్నారు. ఈరోజు పరిస్థితి మారిపోతుంది. మీరు చెప్పే ఒక్క మాట, మీ ఆలోచన ఇతరులపైన ప్రభావం చూపుతుంది. మీ అభిప్రాయం కోసం ఇతరులు మీ దగ్గరికి వస్తారు. ఇది మీలో ఉన్న ప్రతిభకు వచ్చిన గుర్తింపు. ఇక మీదట మీరు మాటలను తక్కువగా భావించారు. అదే మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచి జీవితంలోని కొత్త అవకాశాలకు దారితీస్తుంది. కొత్త పరిచయం మీ జీవిత దిశను మార్చే అవకాశం ఉంది. ఈ రోజున మీ జీవితంలోనికి ఒక కొత్త వ్యక్తి ప్రవేశించే సూచనలు ఉన్నాయి. ఇది స్నేహంగా మొదలవచ్చు, లేదా పని సంబంధంగా రావచ్చు. ఈ పరిచయం సాధారణంగా ఉండదు. ఆ వ్యక్తి చెప్పే ఒక్క మాట, చూపే ఒక దృష్టికోణం మీ ఆలోచనల్ని పూర్తిగా మార్చగల శక్తి కలిగి ఉంటుంది. ఇప్పటి వరకు మీరు ఒక సమస్యలను ఒకే కోణంలో చూసి అలసిపోయారు, కానీ ఈ కొత్త పరిచయం మీకు మరో దారుణం చూపిస్తుంది. ఈ మార్పు వెంటనే అర్థం కాకపోయినా కాలక్రమేణా ఇది మీ జీవితంలోనే కీలకమైన మలుపుగా మారడం తథ్యం. గత బాధలకు ముగింపు మొదలయ్యే దశ ఇది. ఈ రాశి వారి యొక్క జీవితంలో గతం ఎప్పుడు కూడా వెంటాడుతుంది. మీరు బయట నమ్మిన లోపల మాత్రం పాత జ్ఞాపకాలు గాయంగా ఉన్నాయి. ఆ బాధలపైన ఒక స్పష్టత వస్తుంది. ఎవరి వల్ల మీరు ఇంతకాలంగా బాధపడ్డారో, ఏ పరిస్థితి వల్ల మీ వెనక్కి రాగిందో అర్థమవుతుంది. అలాగే అదే సమయంలో మీరు ఆ బాధను వదిలిపెట్టే స్థితికి చేరుకుంటారు. ఇది మర్చిపోవడం కాదు, అంగీకరించడం. ఆ అంగీకారంతోనే మీ జీవితంలోని కొత్త శాంతి మొదలవుతుంది. భయాన్ని వదిలి ముందుకు నడిచే అవకాశం ఈ రాశి వారికి కనిపిస్తుంది. భయంతో చాలాసార్లు అవకాశాలు కోల్పోయారు. తప్పు జరిగితే ఏమవుతుందనే ఆలోచన మీ అడుగులను ఆపేసింది. కానీ ఈరోజు ఒక పరిస్థితి వస్తుంది. ఇక్కడ భయం కంటే కూడా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఎక్కువగా అనిపిస్తుంది. ఇది మీకు ఇచ్చే పరీక్ష. మీరు భయాన్ని ఎంచుకుంటారా, లేదా మీ శక్తిని నమ్ముతారా అనే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఒక్కసారి మీరు అడుగు ముందుకు వేస్తే ఊహించని విధానంగా పరిస్థితులు మీకు అనుకూలంగా మారుతాయి. ఈ ధైర్యం మీ జీవితాన్ని కొత్త దారిలోని నడిపిస్తుంది. కర్మ ఫలదాత స్పష్టంగా కనిపించే సమయం ఇది. ఈ రాశి వారి యొక్క జీవితంలోని ఈ దశ కర్మ ఫలితాలు కనిపించే కాలం. మీరు గతంలో చేసిన మంచి పనులు ఆలస్యమైన ఇప్పుడు గుర్తింపు పొందుతాయి. అలాగే మీరు చూసిన కొన్ని తప్పులు కూడా మీ ముందుకు వస్తాయి. ఇది శిక్ష కాదు, సరిదిద్దుకునే అవకాశం. మీరు నిజాయితీగా వ్యవహరిస్తే పరిస్థితులు కూడా మిమ్మల్ని ఆదరిస్తాయి. ఈ సమయంలోనే మీ చేసే ప్రతి చర్యకు వెంటనే ప్రతిఫలితం కనిపించవచ్చు, కానీ మాటల్లో మీరు జాగ్రత్త చాలా అవసరం. జీవితం పూర్తిగా మారిపోయే తుది దశ. మీ రాశి వారికి ఇప్పుడు ముగింపు కాదు, అసలు ప్రయాణానికి ఆరంభం. ఈ రోజున మీలో వచ్చే అవగాహన, మీరు తీసుకునే ఒక నిర్ణయం, మీరు వదిలిపెట్టే ఒక భవిష్యత్తు పూర్తిగా మార్చగలదు. మీరు ఇప్పటి వరకు అనుకున్న పరిమితులన్నీ కూడా కూలిపోతాయి. మీ జీవితం అలాగే ఉండిపోతుందా, లేదా పూర్తిగా మారిపోతుందా అనే ప్రశ్నకు సమాధానం ఇదే లభిస్తుంది మీకు. ఈ మాట భయాన్ని కూడా ఇస్తుంది, ఆశను కూడా ఇస్తుంది, కానీ చివరికి ఇది మిమ్మల్ని మీరు గౌరవించే స్థితికి చేరుకెళ్తుంది. ఓం నమః శివాయ. ఇంతవరకు మీరు ఈ వీడియోను వినగలిగితే ఒక విషయం మాత్రం స్పష్టంగా అర్థమయ్యే ఉంటుంది. ఈ రాశి వారి యొక్క జీవితంలోనే ఇది శిక్ష కాలం కాదు, స్పష్టత వచ్చే కాలం. మీ ఆలోచనలు ఎక్కువగా ఉండడం మీ బలహీనత కాదు, అది మీ శక్తి. కానీ ఇప్పుడు ఆ శక్తిని సరి అయిన దారిలోనే ఉపయోగించాల్సిన సమయం వచ్చింది. ఈ రాశి జాతకులకు బుధుడు బలపడితే మీ ఆలోచనలు స్పష్టంగా మారుతాయి, మీ మాటలకు బలం వస్తుంది, మీ నిర్ణయాలకు ఫలితం కనిపిస్తుంది. ఈరోజు లేదా మీరు ఏమిటి అంటే ఒక సరళమైన పూజా విధానాన్ని
ఈ బుధవారం తిథి నాడైనా చేయండి. ఉదయం స్నానం చేసి ఆకుపచ్చ లేదా తెల్లని వస్త్రాలను ధరించండి. శివలింగం మీద శివుడి చిత్రానికి ముందు ఒక దీపం వెలిగించండి. తర్వాత ఈ శ్లోకాన్ని శ్రద్ధగా చదువుకోండి. శ్లోకం ఏమిటంటే, ఓం త్ర్యంబకం యజమానసే సుగంధం పుష్టివర్ధనం ఉర్వాముపబంధనాత్ మృత్యుక్షయమృతాత్. ఈ శ్లోకాన్ని మీరు ఎక్కడికి పోయినప్పుడు చదువుకుంటూ మీకు మీ కష్టాల నుంచి బయటపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఏం జరిగినా సరే ఆ శివుడే చూసుకుంటాడు. అంతా మీకు మంచి జరుగుతుంది. ఓం నమ శివాయ అనే మంత్రాన్ని 11 సార్లు జపించుకోండి. జపం చేసే సమయంలోనే మీ గందరగోళం, మీ భయాలు, మీ నిర్ణయాలపైన ఉన్న అనుమానాలు మహాదేవుడు పాదాల దగ్గర వదిలేయండి. శివుడు వెంటనే సమాధానం ఇవ్వకపోవచ్చు, కానీ ఆలస్యం చేసిన అన్యాయం మాత్రం చేయడు. సరైన సమయంలో సరైన దారి తప్పకుండా కూడా చూపిస్తాడు. ఈ వీడియో మీ మనసును తాకి ఉంటే, మీ జీవితాన్ని ఆలోచించేటట్టుగా చేసి ఉంటే, ఇది యాదృచ్ఛికం కాదు, మహాదేవుడి యొక్క అనుగ్రహం. ఈ రాశి జాతకులు, మీ యొక్క కుటుంబం అంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటున్నాను. మీకు అంతా మంచి జరుగుతుంది. మీ రోజువారీ జీవితంలోనే కొంచెం మౌనాన్ని పాటిస్తే శనిదేవుడు మీ రక్షకుడిగా మారే మానసిక ప్రశాంతత ఇస్తాడు. మహాలక్ష్మి అమ్మవారి అనుగ్రహంతో ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. పాత సమస్యలు సమసిపోయి సుఖశాంతులు వెల్లివిరుస్తాయి. ఈ రోజులో మీ ఇంటికి ఏదో ఒక శుభవార్త రావడం ఖాయం. హనుమంతుడి దీవెనలు ఈ రాశి వారిని భయం లేకుండా మారుస్తాయి. ఏ భయం అయితే మీ మనసులో ఉందో, ఏ టెన్షన్ అయితే మిమ్మల్ని ముందుకు వెళ్లకుండా ఆపుతూ ఉందో, అది ఈ రోజున మీ మనసులో ఈ తిథి నాడే సాధ్యం కాబోతుంది. బలహీనపడడం మొదలవుతుంది. ఏదో ఒక శక్తి మీకు రక్షణగా నిలబడిన అనుభూతి చెందుతారు. ఇదే ఫీలింగ్ మీకు మొదలయ్యే నిర్ణయాలు తీసుకుని ధైర్యం ఇస్తుంది. కాబట్టి ఒకవేళ ఈ విషయాలను ఈ రాశి వారి గుండెల్లోనే కదలిక కనిపిస్తుంటే, ఇది నేరుగా మీతోనే మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంటే, దీన్ని ఏదో ఒక అనుకోకండి. ఈ అనుభూతి అతి పెద్ద సంకేతం. ఇప్పుడు ఏ చివరి సంకేతం మీద వస్తుందో అది కేవలం మీ భవిష్యత్తు చెప్పడం మాత్రమే కాదు, అది ఒక హెచ్చరిక మారి ఒక వరం. రెండు కూడా శనిదేవుడు ఈ రాశి వారిని పైకి లేపాలని చెప్పి డిసైడ్ అయిపోయినప్పుడు వారిని దానికి ముందే శక్తివంతంగా తయారు చేస్తారు. ఇప్పుడు మీ జీవితంలో వచ్చే మార్పులు మిమ్మల్ని లోపల నుంచి బాధ్యత గల వ్యక్తిగా మారుస్తాయి. ఇది కేవలం తీసుకోవడం మాత్రమే కాదు, నిలబెట్టుకునే సమయం. మీకు ఏది దొరుకుతుందో అది మీ ప్రవర్తనకు, ఆలోచనకి మరియు మీ నిర్ణయాలకు ఒక పరీక్షగా ఉంటుంది. రాబోయే ఈ తిథి ఈరోజు మీకు కలిసి వస్తుంది. అకస్మాత్తుగా మిమ్మల్ని చూసి చాలామంది తీయగా మాట్లాడడం మొదలు పెడతారు. వారు మీకు సలహాలు ఇస్తారు, మీ మీద ప్రేమ చూపిస్తారు, మీకు దగ్గర అవ్వాలని చూస్తారు. శనిదేవుడు స్పష్టమైన సంకేతం ఏమిటి అంటే, ప్రతి తీపి మాట నిజం కాదు. మీరు వినయంగా ఉండండి, కానీ అమాయకంగా మారకండి. కష్టకాలంలో మీతో లేని వారిని కళ్ళు మూసుకొని నమ్మకండి. ఇది జాగ్రత్త. ఈ రాశి వారికి అతిపెద్ద రక్షగా మారుతుంది. స్నేహితులారా, ఇప్పుడు ఆ పెద్ద అద్భుతం గురించి మాట్లాడుకుందాం. దానికోసం మీరు చాలా కాలం నుంచి వేచి చూస్తున్నారు. ఈ అద్భుతం ఏదో ఒక నిమిషంలోనే మెరుపులా రాదు, కానీ మెల్లమెల్లగా మీ జీవితాన్ని మెరిపిస్తుంది. వరుసగా సరైన నిర్ణయాలు, సరైన అవకాశాలు, వరుసగా పాజిటివ్ సంకేతాలు. మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే మీరే మిమ్మల్ని ఇక గుర్తుపట్టలేరు. ఒకప్పుడు ఇంత కష్టపడిన వ్యక్తి నేనేనా? ఇది శనిదేవుడి న్యాయం. ఆలస్యమైనా కానీ ఇది పక్కాగా ఉంటుంది. ప్రభు విషయంలో ఇప్పుడు ఈ రోజున అతిపెద్ద సంకేతం ఇందుకే వస్తుంది. అకస్మాత్తుగా ఒక రకమైనటువంటి టెన్షన్ నుంచి స్వేచ్ఛ దొరుకుతుంది. ఇది డబ్బు గురించి కావచ్చు, ఫ్యూచర్ గురించి కావచ్చు, లేదా ఫ్యామిలీ గురించి కావచ్చు. ఎలాగైతే ఈ భారం పోతుందో మీ మనసు అలాగా తేలిక పడుతుంది. అదే ఫ్రీ మైండ్తో మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళి నిర్ణయాలు తీసుకుంటారు. కుబేర దేవుడి దీవెనలు ఏమిటి అంటే, డబ్బుతో పాటుగా తెలివితేటలు కూడా రావడం, తద్వారా వచ్చిన డబ్బు జీవితాన్ని బాగు చేయాలి. మహాలక్ష్మి అమ్మవారి దయ వలన ఇప్పుడు మీ జీవితంలోని కృతజ్ఞత చెప్పే గుణం పెరుగుతుంది. మీరు చిన్న చిన్న సంతోషాలు కూడా ఫీల్ అవ్వడం మొదలు పెడతారు. ఇదే గుణం మెల్లమెల్లగా పెద్ద సుఖానికి దారితీస్తుంది. ఏ ఇళ్ళలో అయితే కృతజ్ఞత ఉంటుందో అక్కడ లక్ష్మి అమ్మవారు ఎల్లప్పుడూ కూడా సేవ తీరుతూ ఉంటారు.
మీరు మీ జీవితంలోనే దొరికిన ఈ రోజున ప్రతి చిన్న రిలీఫ్కి మనసులోని ధన్యవాదాలు చెప్పుకోవడం మొదలు పెడితే మీరు సరైన దారిలోనే ఉన్నారంటూ అర్థం చేసుకోండి. హనుమంతుడి చివరి దీవెనలు ఏమిటి అంటే, ఇకపైన ఈ రాశి వారు భయంతో కాదు, నమ్మకంతోనే ముందుకు సాగుతారు. భయం మిమ్మల్ని ఆపుతుంది, నమ్మకం మీకు ఎగరడానికి రెక్కలిస్తుంది. ఈరోజు మీకు మీరు చెప్పుకుంటారు, ఏది జరిగితే అది చూసుకుంటారు, కానీ నేను వెనక్కి తగ్గను. ఇదే మాట మీ జీవితంలోనే మంత్రం అవుతుంది. ఇదే మంత్రంలోనే ఆ తలుపుల వరకు వెళ్తారు. అవే ఇప్పటి వరకు మూసుకుపోయి కనిపించేవి. కాబట్టి ఈరోజు ఈ తిథి మీకోసమే వచ్చింది. అత్యంత పరమ పవిత్రమైన తిథి. మీరు ఈ క్షణం వరకు ఈ సందేశాన్ని వింటున్నారు అంటే శనిదేవుడి కర్ణ కటాక్షాలు మీ పైన ఉన్నాయని అర్థం. ఇది కేవలం సమాచారం కాదు, మీ జీవితంలోనికి ఆహ్వానించాల్సిన ఒక దైవ సంకల్పం. మీ గుండెల్లో ఈ మాటలు కదలిక కలిగిస్తుంటే మీ భక్తిని చాటుకోండి. ఇకపై మీ జీవితంలోని రాబోయే సుఖం, గౌరవం చూసి లోకం ఆశ్చర్యపోతుంది. ఆర్భటాలు చేయకుండానే అద్భుతాలు సాధించవచ్చని మీరు నిరూపించబోతున్నారు. మీలో ఒక కొత్త పరిపక్వత, జాలి పెరుగుతాయి. ఎదుటి వారి బాధ అర్థం చేసుకుంటూనే మీ ఆత్మగౌరవాన్ని కాపాడుకునేంత శక్తివంతులుగా మారిపోతున్నారు. శనిదేవుడి యొక్క బలం వలన కాలం కంటే ముందే మీరు తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు. గుర్తు పెట్టుకోండి, అదృష్టం కోసం ఎదురు చూసే వారి కంటే వచ్చే సంకేతాలను అందిపుచ్చుకునే వారికి ఈ సమయంలోనే అద్భుతం. ఈరోజు మీ ముందుకు వచ్చే ప్రతి చిన్న అవకాశం, ప్రతి పరిచయం ఒక పెద్ద భవిష్యత్తుకు పెద్ద దారి కావచ్చు. మీ బంధాలను ప్రదర్శనలు తగ్గి నిజాయితీగా పెరుగుతుంది. మనస్సు ప్రశాంతంగా ఉన్నప్పుడు బయట ప్రపంచంలోనే అజేయులుగా నిలుస్తారు. కొన్ని సంకేతాలు మీరు గమనించండి, కొంచెం మౌనం పాటించండి, అది మీకు కొండంత బలాన్ని ఇస్తుంది. చివరిగా ఒక ముఖ్యమైన మాట, విజయం దక్కినప్పుడు అహంకారం దరిచేరనివ్వద్దు. వినయం మీ వజ్ర కవచం. వంగి నడిచేవాడు ఎప్పటికీ పడిపోడు. మీరు ఒంటరి కాదు, భగవంతుడే ఒక శక్తి రూపంలోని మీ వెన్నంటే ఉండి నడిపిస్తూ ఉన్నాడు. శనిదేవుడు ఆలస్యం చేస్తాడేమో కానీ అన్యాయం చేయడు, ఎన్నటికీ కూడా చేయడు. ఓపిక పట్టండి, మీ అదృష్ట సమయం ఈరోజు మొదలవుతుంది. శనిదేవుడు ఈ రాశి వారికి వెంటనే కాదు, పక్కాగా న్యాయం చేస్తాడు. ఎవరైతే ఈ రాశి వారితోని అబద్ధం చెప్పి డబ్బు తీసుకున్నారో, నమ్మకం మీద ఒట్టు వేశారో, వారి సమయం మారగానే ముఖం చాటేశారు. ఇది కేవలం డబ్బు విషయంలో చేసిన పాపం మాత్రమే కాదు, ఇది నమ్మక ద్రోహం అని పాపం. శనిదేవుడి న్యాయం ఇలాంటి వ్యక్తుల మీదనే అందరికంటే ముందుగా వస్తుంది. ఎందుకంటే శనిదేవుడు కర్మ, నిజాయితీకి దేవుడు. ఇప్పుడు శనిదేవుడు వారితో ఏ విధంగా న్యాయం చేస్తాడో అర్థం చేసుకోండి. శనిదేవుడు శిక్ష తరచుగా ఎలా ఉంటుందంటే, ఆ వ్యక్తి తనంతటి తానుగా అర్థం చేసుకుంటాడు. ఇది మామూలు ఇబ్బంది కాదు, మేము చేసిన పనుల ఫలితం అని ఈ రాశి వారి కళ్ళ ముందే అద్భుతంగా కనిపించవచ్చు. ఎందుకంటే మీకు ఆ వ్యక్తి యొక్క ప్రవర్తన, పరిస్థితులలోనే అకస్మాత్తుగా తలకిందులైన మార్పులు కనిపిస్తాయి. మొదటి శిక్ష ఏమిటి అంటే, అతని మాటలోనే పట్టుపోతుంది. ఏ వ్యక్తి అయితే ఈ రాశి వారి దగ్గర పెద్ద పెద్ద మాటలు మాట్లాడేవారు, ఇప్పుడు అదే వ్యక్తి మీ ముందు మాట్లాడుతూ తడబడుతూ ఉంటాడు, వంకలు తిప్పుతూ ఉంటాడు. అతని ముఖంలోనే భయం కనిపిస్తుంది. చాలాసార్లు మీరు గమనిస్తారు, అతను మాట మారుస్తున్నాడు, అబద్ధం మీద అబద్ధం కలుపుతున్నాడు. ఇది శనిదేవుడి మొదటి దెబ్బ. అబద్ధాన్ని ఇంత బరువు చేస్తాయంటే అతను దాన్ని మోయలేడు. రెండవ శిక్ష, అతని డబ్బులు ఆటంకం వస్తుంది. మీరు చూసి ఉంటారు, అతని దగ్గర కూడా డబ్బు వచ్చినా నిలవదు. ఒకసారి హాస్పిటల్ ఖర్చు, బండి రిపేర్లకు, కోర్టు కచేరీలు, బిజినెస్లో లాసు, ఇంట్లో అకస్మాత్తుగా ఖర్చులు. శనిదేవుని న్యాయం చాలా లోతైనది. ఎవరైతే ఇతరుల డబ్బును ఆపేస్తారో వారి సొంత డబ్బును కూడా ప్రశాంతంగా ఉండనివ్వరు. అతను ఎంత సంపాదించినా చేతి నుంచి జారిపోతుందని కలిగే అనిపిస్తుంది. మూడవ శిక్ష, అతనికి ఉన్న పరువు పోతుంది, పేరు పోతుంది. అతను ప్రతి పరిస్థితిలోనే ఎదుర్కొన్న ఈ పరిస్థితిని ఎదుర్కోలేకపోతాడు. ఎంత సంపాదించినా వారి చేతి నుంచి చేయి జారిపోతుందని వారికి అర్థమవుతుంది, వారికి అనిపిస్తుంది. మూడవ శిక్ష, అతడికి ఉన్న పరువు అని చెప్పాను కదండి. ఏ వ్యక్తి అయితే తనని తాను తెలివి అనేవాడుగా చిత్రీకరించుకుంటారో మెల్లమెల్లగా జనాల దృష్టిలో పడిపోవడం మొదలవుతుంది. అతని గురించి చెడుగా మాట్లాడుకుంటారు. అతని బంధాలు బలహీన పడిపోతాయి. జనాలు అతని నుంచి దూరం అవుతారు. ఎవరైతే ముందు అతనితో ఉండేవారో వారే ఇప్పుడు అతన్ని సీరియస్గా తీసుకోరు. నాలుగవ శిక్ష, మనశ్శాంతి ఉండదు. అతన్ని బయటికి మామూలుగా కనిపించిన లోపల ప్రశాంతత పోతుంది. నిద్ర పట్టకపోవడం,
టెన్షన్, చిన్న వాటికి చికాకులు పడడం, ఈ కారణంగా భయం, ఇవన్నీ కూడా కర్మల ఫలితాలు. ఎందుకంటే శనిదేవుడు శిక్ష లోపలి ప్రశాంతత కూడా లాగేసుకుంటుంది. మనసు అశాంతిగా ఉన్నప్పుడు మనిషి తీసుకునే ప్రతి నిర్ణయం తప్పు అవుతుంది. 5వ శిక్ష, అతని చుట్టూ ఉండేవారు తిరగబడతారు. ఎవరైతే మోసం చేస్తారో వారి చుట్టూ కూడా మోసం పెరుగుతుంది. తన చుట్టూ ఉండే ఫ్రెండ్స్, రిలేషన్షిప్, అతనికి హెల్ప్ చేసేవారు వారే ఇప్పుడు అతనికి ఇబ్బంది పెడతారు. నువ్వు ఎలా చేస్తే తిరిగి అదే నీ వద్దకు అలాగే వస్తుంది. ఇప్పుడు ఈ రాశి వారి కళ్ళ ముందు అద్భుతం ఏ విధంగా జరగవచ్చు. ఇది ఏదో అకస్మాత్తుగా కనిపించేలాగా ఉండదు. శనిదేవుడి అద్భుతం మెల్లమెల్లగా సంఘటనల ద్వారా కనిపిస్తుంది, ఒకదాని తర్వాత ఒకటి. ఉదాహరణకు, అదే వ్యక్తి అకస్మాత్తుగా మీకే కాల్ లేదా మెసేజ్ చేస్తాడు. మునుపటి కంటే కూడా తగ్గుతాడు. అతని గర్వం విరిగిపోతుంది. గొంతుల్లో భయం కనిపిస్తుంది. ముందు తప్పించుకునేవాడు ఇప్పుడు టైం అడుగుతాడు. అతను డబ్బు తిరిగి ఇవ్వడానికి ఎవరినైనా అప్పు అడగడం మొదలు పెడతాడు, లేదా ఏదైనా ప్రాబ్లంలో చిక్కుకుంటాడు. అప్పుడు అతనికి మీ డబ్బు విలువ అర్థమవుతుంది. శనిదేవుడు అలా చూపించే న్యాయం చేస్తాడు. ఈ రోజున మీకు ఏం జరుగుతుంది? మిమ్మల్ని చీకొట్టి అవమానించిన వ్యక్తి మీ దగ్గరికి వస్తాడు. చేతులు పట్టుకొని కాళ్ళు పట్టుకున్నంత పని చేస్తాడు. క్షమించమని వేడుకుంటాడు. ఈ విషయం చాలా లోతైనది. శనిదేవుడి న్యాయం కోసం మీరు తప్పుడు పనులు చేయవద్దు. బెదిరింపులు, పగ లేదా తప్పుడు మాటలు, ఇవన్నీ కూడా మీ శక్తిని బలహీనపరుస్తాయని గుర్తుపెట్టుకోండి. శనిదేవుడు మీకు నిజాయితీగా ఉండాలని కోరుకుంటున్నాడు. శనిదేవుడి సంకేతాలు ఇక అర్థం చేసుకోండి. ఇతరులు ఏదైనా పట్టించుకోకుండా భవిష్యత్తు మీద ఎలా అయితే దృష్టి కేంద్రీకరిస్తారో అలాంటి వారికి న్యాయం జరుగుతుంది. అందుకే ఈ రోజున మీకు ఇంతటి న్యాయం జరగబోతుంది. మంచి స్నేహితం చేయండి. మంచి ప్రేమ అప్పుడే దొరుకుతుంది. ఈరోజు దేవాలయాన్ని సందర్శించండి. మీకు ఏదైనా గజిబిజిగా ఉంటే మనశ్శాంతి తప్పక కలుగుతుంది. మీ శక్తిని ఇతరులకు సహాయం చేయడం కోసం ఉపయోగించండి. శని, కుజ దేవుళ్ళ ఆశీస్సులతో ఈరోజు అంతా కూడా మీకు బాగుండాలని, ఒక మధుర జ్ఞాపకంగా మిగిలిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై శ్రీరామ్.